సంతోషంగా చేసే ప్రార్థన వేరుంటుంది, నీకు బాధలు వచ్చినప్పుడు చేసిన ప్రార్థన వేరుంటుంది, నార్మల్గా చేసే ప్రార్థన వేరుంటుంది. ఎలాగో చెప్తా. నీకు డబ్బులు ఉన్నాయి నీ చేతిలో, ప్రభువా నాకు ఇచ్చిన ఈ డబ్బును బట్టి మీకు వందనాలు, ప్రభువా నాకు ఇచ్చిన ఈ ధనాన్ని బట్టి నీకు వందనాలు, అయ్యా నువ్వు ఇచ్చిన యొక్క సొమ్మును వాడుకునే శక్తిని నాకు దయచేయండి. ఇది ఆనందంగా చేసే ప్రార్థన. సొమ్ములు లేవు నీ దగ్గర, అసలు ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు, చుట్టూ ఎవ్వరు ఇవ్వడం లేదు, బాధతో చేస్తావు, ప్రభువా ఈ డబ్బులు నాకు లేవు, నా పరిస్థితి బాగాలేదు, నేను ఎలా ఉన్నానో తెలియట్లేదు, నువ్వు ఇస్తావని ఎదురు చూస్తున్నాను. ఇదేంటి? ఎదురు చూపులో ఉండే ప్రార్థన, సాతాను దాడిలో ఉండే ప్రార్థన. చెబుతాను, నీకు 1000 రూపాయలు వచ్చినాయి, నీ ఇంట్లో ఖర్చు 10,000 ఉంది. నీకు 1000 రూపాయలు వచ్చినాయి, ఆరోగ్యం బాగాల, నీకు 1000 రూపాయలతో ఆరోగ్యం బాగా, ఇంట్లో అవసరతల బాగా, ఇంట్లో పరిస్థితుల బాగా, అంటే అర్థం చేసుకో నువ్వు ఎవడ దాడిలో ఉన్నట్టు. సాతాను యొక్క ప్రజల బాధ మొర నేను వింటాను అంటున్నాడు ఆయన. ఏంటి? ప్రజలు ఏ మొర పెట్టారు అంటే